కూడా ఏపీ కన్సార్టియం ప్రెస్సింగ్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ప్రెసిడెంట్గా ఉప్పుటూరి సాంబశివరావు, వైస్ ప్రెసిడెంట్లుగా కొమ్మాలపాటి శ్రీనివాసరావు, ప్రకాష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా నల్లూరి గౌరీశంకర్, ఎన్ ఏడుకొండలు, ట్రెజరర్ గుండా సాంబశివరావు, ఈసీ మెంబర్ కోటా శ్రీనివాసరావు తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన పాలకవర్గ సభ్యులను ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ ప్రతినిధులు దశరథ రామిరెడ్డి, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కాటన్ పరిశ్రమ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ నిర్వహణ కష్టంగా ఉందని చెప్పారు. అదే పరిశ్రమను నమ్ముకున్న వారి జీవన విధానం ఎంతో కష్టంగా ఉందని చెప్పారు. మార్కెటింగ్ సెస్ రద్దు చేసి విద్యుత్ సరఫరా విషయంలో రాయితీ కల్పించాలని కోరారు. సహజ సిద్ధమైన పత్తికి ప్రత్యామ్నాయంగా సింథటిక్ పత్తి వినియోగం పెరిగితే రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని తెలిపారు. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన విధంగా సహకారం అందించి కాటన్ పరిశ్రమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మన గవర్నమెంట్ లోకేష్ బాబు గారి, చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇండస్ట్రీ కూడా ఒక సేవా మార్గమేను. ఇండస్ట్రీలో వాళ్ళు ఎంతోమందిని వాళ్ళు జీవనోపాధి కలిగిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మన సహాయ సహకారాలు అందియాలని ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తూ ఉండ ఈ గవర్నమెంట్కి ధన్యవాదాలు. అదేవిధంగా ఇండస్ట్రీని ఈ కాటన్ ఇండస్ట్రీ రైతుతో ముడిపడింది. రైతు ఇండస్ట్రీ, ఈ కాటన్ ఇండస్ట్రీ ఎస్పెషల్లీ జిన్నింగ్ ఇండస్ట్రీ బాగుంటే రైతు దగ్గర మేము వాళ్ళ దగ్గర మెటీరియల్ కొనడానికి కానీ మేము హెల్తీగా ఉంటే వాళ్ళు కూడా బ్రహ్మాండంగా రైతులను కూడా మేము బాగా మంచి రేటు, మంచి ప్రైస్ ఇచ్చి ఆదుకోవడానికి మార్గం సుగమం. మాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతని మేము ఎంతో సంఘటితంగా సమస్యలు, పరిశ్రమల్లో ఉన్నటువంటి సమస్యల్ని మేము సంఘటితంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తీసుకెళ్ళి వాళ్ళ దృష్టి తీసుకెళ్ళి మేము మా శాయశక్తుల ప్రతి సభ్యునికి న్యాయం జరిగేలా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. మా మహాకూటమి పరిశ్రమలకు కూడా మన చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ వర్గం అందరూ పరిశ్రమలని మీరు స్థాపించండి, మీకు మేము చేయూతనిస్తాము, మా సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పని తెలియజేయడం కూడా జరిగింది. ఆ విధంగా మేము ముందుకెళ్తాము. మీ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకి అందరికీ, మన సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపు.